ఆగస్టు 15 పిల్లలు పెద్దల పండుగ. కులమతం అనే తేడా లేకుండా ప్రతి భారతీయుడు జరుపుకునే పండుగ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. దేశమంతటా ఈ రోజున స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు కూడా ఈ తేదీన గొప్ప వైభవంగా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే 1947 సంవత్సరంలో ఈ రోజున భారతదేశానికి అధికారికంగా స్వాతంత్రం వచ్చింది. ఈసారి కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారు. అయితే తమ పాలన నుంచి భారతదేశానికి విముక్తి ఇవ్వడానికి బ్రిటిష్ వారు ఆగస్టు 15వ తేదీని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. అంతేకాదు ఈ తేదీకి జపాన్కి ఉన్న సంబంధం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశ విముక్తి కోసం స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారు. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిన్నారు. బుల్లెట్లకు ఎదురు వెళ్లారు. బహిరంగంగా ఉరితాడును ముద్దాడారు ఎందరో. దీంతో బ్రిటన్పై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో 1945 జూలైలో బ్రిటన్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విన్స్టన్ చర్చిల్ను ఓడించి క్లెమెంట్ అట్లీ ప్రధాని అయ్యారు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత అట్లీ ఫిబ్రవరి 1947లో భారతదేశానికి జూన్ 30, 1948 లోపు స్వాతంత్రం ఇస్తున్నామని ప్రకటించారు. అంటే బ్రిటిష్ వారికి భారతదేశాన్ని విముక్తి చేయడానికి 1948 జూన్ 30 వరకు సమయం ఉంది. అయితే అందుకు ముందుగానే విముక్తి చేయాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రకటన సమయంలో భారతదేశం పాకిస్తాన్ విభజన జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నాలకు పెద్ద సమస్యగా మారింది. ముస్లింల కోసం ప్రత్యేక దేశమైన పాకిస్తాన్ కోసం జిన్నా డిమాండ్ చేశారు. ప్రజల్లో మత ఘర్షణల భయం పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ పాలకులు 1947 ఆగస్టు 15న భారతదేశాన్ని విముక్తి చేయాలని నిర్ణయించారు. క్లెమెంట్ అట్లీ భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు. అయితే బ్రిటన్లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం చట్టం చేసే బాధ్యతను అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్కు అప్పగించారు. మౌంట్ బాటన్ జూన్ 3, 1947న భారతదేశ స్వాతంత్ర ప్రణాళికను సమర్పించారు. దీన్ని మౌంట్ బాటన్ ప్లాన్ అని కూడా చెప్తాం. ఈ ప్రణాళిక ప్రకారం స్వాతంత్రం ఇవ్వడంతో పాటు భారతదేశం 2 భాగాలుగా విభజించబడింది. ఈ ప్రణాళిక ప్రకారం ముస్లింల కోసం కొత్త దేశం పాకిస్తాన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక మౌంట్ బాటన్ ప్రణాళిక ఆధారంగా భారత స్వాతంత్ర చట్టం తయారు చేయబడింది. జూలై 5, 1947న బ్రిటిష్ పార్లమెంట్ అంటే బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ చే ఆమోదించారు. దీని తర్వాత జూలై 18, 1947న బ్రిటన్ రాజు జార్జ్ 6 కూడా ఈ చట్టానికి తన ఆమోదాన్ని తెలిపారు. మొత్తానికి అన్ని పనులు పూర్తయ్యాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అయితే ఈరోజు మౌంట్ బాటన్కు చాలా ప్రత్యేకమైన రోజని చరిత్ర చెబుతోంది. చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ జీవితంలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. స్వాతంత్రం ఇవ్వడానికి ఆగస్టు 15వ తేదీని అందుకే ఆయన ఎంచుకున్నారు. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధంలో ఆగస్టు 15, 1945న జపాన్ సైన్యం బ్రిటన్ సహా మిత్రరాజ్యాల దేశాలకు లొంగిపోయింది. అదే రోజు జపాన్ చక్రవర్తి హిరోహిటో రికార్డ్ చేసిన రేడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో ఆయన మిత్ర రాజ్యాలకు లొంగిపోతున్నట్టు ప్రకటించారు. లార్డ్ మౌంట్ బాటన్ అప్పుడు బ్రిటిష్ ఆర్మీలోని మిత్ర రాజ్యాల దళాలకు కమాండర్గా పనిచేశారు. అందుకే జపాన్ సైన్యం లొంగిపోయినందున మొత్తం క్రెడిట్ బాటన్కే వచ్చింది. అందువల్ల ఆయన ఆగస్టు 15వ తేదీని తన జీవితంలో ఉత్తమమైన పవిత్రమైన రోజుగా భావించారు. అందుకే ఆ రోజు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఆగస్టు 15వ తేదీని ఆయన ఎంచుకున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511